హలో ఫ్రెండ్స్, నమస్తే. పెన్షన్దారులకు భారీ శుభవార్త. వారికి 5,000 రూపాయలు ఇచ్చే ఛాన్స్. అయితే ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న వారికి భారీ శుభవార్త అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పథకాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. అయితే ప్రజలు తమతోనే ఉంటారని భావిస్తుంది. ఈ పథకం సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. అందుకే పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అనుకూల శుభవార్తలు చెప్తూ తాజాగా 2 విషయాలు చెప్పింది. ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పంపిణీని చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులను ఆదుకుంటుంది. అయితే 1వ తేదీ ఆదివారం వచ్చేలా ఉంటే శనివారమే పంపిణీ చేపట్టేలా చేస్తుంది. తద్వారా ఒక రోజు ముందుగానే పెన్షన్ పొందగలుగుతున్నారు. జనవరి 1వ తేదీ గురువారం వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం డిసెంబర్ 31న పెన్షన్ పంపిణీ చేయమని ఆదేశించింది. అందువల్ల లబ్ధిదారులు ఈ నెలాఖరున జనవరి నెలకి ఇచ్చే పెన్షన్ పొందుతారు. ఇదివరకు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేపట్టేవారు. ఇది వారికి ఇబ్బందిగా ఉండేది. సరిగ్గా నిద్రపోయే టైం కూడా ఉండేది కాదు. అందుకే ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుని ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తుంది. అందువల్ల డిసెంబర్ 31 ఉదయం 7 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారు. అందువల్ల ప్రజలు కూడా ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ పొందేందుకు రెడీగా అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. కొంతమంది పెన్షన్ ఇవ్వడానికి ఇంటికి రాకుండా సచివాలయానికి రావాలని కోరుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లేదా ఒక ప్రదేశం నుండి అక్కడికే లబ్ధిదారులందరినీ పిలుస్తారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు, పంపిణీ తర్వాత ర్యాండమ్ సర్వే నిర్వహించి అక్రమాలకు చెక్ పెడతారని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. కొత్త ప్లాన్ ప్రకారం డిసెంబర్ 31న ఎవరికైనా పెన్షన్ రాకపోతే వారికి జనవరి 1న పెన్షన్ ఇవ్వరు. ఆ రోజు కొత్త సంవత్సర వేడుకలో సచివాలయ ఉద్యోగులు తలమూకులు అవుతారు. అందువల్ల వారు జనవరి 2న పెన్షన్ పంపిణీ చేస్తారు. అయితే ప్రభుత్వం డిసెంబర్ 31ని 100% పెన్షన్ పంపిణీ పూర్తవ్వాలని ఆదేశించింది. ఏవైనా టెక్నికల్ సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే పంపిణీని వాయిదా వేయవచ్చని తెలిపింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి లబ్ధిదారులు డిసెంబర్ 31న పెన్షన్ తీసుకునేందుకు అందుబాటులో ఉండాలి. వారు అందుబాటులో లేకపోతే సచివాలయ ఉద్యోగులకు ఇబ్బంది అవుతుంది. కొత్త సంవత్సరంలో ప్రతి ఇంట్లో సందడి వాతావరణం ఉండాలని ముందుగానే పెన్షన్ మనీ ఇస్తే ఆ డబ్బుతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారని ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా లబ్ధిదారులు సహకరించాలని కోరింది. మరోవైపు అమరావతిలో భూమి లేని పేదల పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల నియమించిన 3 సభ్యుల కమిటీ 4,929 మందికి సంబంధించిన పెన్షన్ల నుంచి నిర్ణయం తీసుకుంది. వారికి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని అనుకుంటుంది. ఇది ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇది ఒక ప్రతిపాదన లాంటిది. దీన్ని ప్రభుత్వానికి చెప్పినప్పుడు ప్రభుత్వం ఫైనల్ చేస్తుంది. ఓ అంచనా ప్రకారం ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉంటుందని సమాచారం. అమరావతి ప్రాంతంలో చాలామంది పెన్షన్లు రద్దయ్యాయి. వారంతా తమకు మళ్ళీ పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని సిఆర్డీఏ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ప్రభుత్వం కూడా పాజిటివ్గా స్పందించింది. మళ్ళీ దరఖాస్తులు తీసుకోమని చెప్పింది. అందువల్ల అక్కడి ప్రజలు తమ దరఖాస్తులు గ్రామ సభలు జరిగినప్పుడు అర్జీలుగా ఇవ్వచ్చు. అప్పుడు ఆ అర్జీలను పరిశీలించి పెన్షన్ ఇచ్చే ప్రక్రియను చేపడతారు. ఇది వెంటనే అవ్వకపోవచ్చు, కానీ ఆలస్యంగానే అవుతుంది. అమరావతికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఇలా 60 లక్షల మందికి పైగా పెన్షన్ త్వరగా పొందేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇక్కడ మరో శుభవార్త కూడా ఉంది. 2026 ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఫిబ్రవరికి సంబంధించిన పెన్షన్ జనవరి 31న ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకు సంబంధించిన ప్రకటన ప్రభుత్వం జనవరిలో రిలీజ్ చేస్తుంది. అందువల్ల ప్రజలు జనవరిలో కూడా ఒక రోజు ముందుగానే పెన్షన్ పొందుతారని అనుకోవచ్చు.